సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండల గ్రామమైన నరుకూరు పరిధిలోని జాలవారిపాలెంలో స్థానిక వైకాపా నేత కాకాని గోవర్ధన్ రెడ్డి వీరాభిమాని వెల్లిచెల్ల శ్రీనివాసులు గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె గడప గడపకు తిరిగి కరపత్రాలు అందజేసి జరిగిన అభివృద్ధిని వివరించారు. రానున్న ఎన్నికల్లో మా నాన్నగారైన గోవర్ధన్ రెడ్డికి అలాగే ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. నాన్నగారు గెలిస్తే రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ప్రజలకు కులంకసంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్, ఎంపీపీ ఉప్పల స్వర్ణలత, స్థానిక వైకాపా సీనియర్ నాయకులు ఆకుల మధుగౌడ్, ముసలి పరంధామయ్య, ఓడా కిషోర్, వేగూరు సీనయ్య, పవన్, ఆకుల నవీన్, వైకాపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తోటపల్లి గూడూరు మండలంలో నరుకూరులో ప్రచారం చేస్తున్నాను. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో ప్రతి ఇంటికి వెళ్ళి నాన్నగారికి ఓటేమని అడుగుతున్నాను. అయితే ఏ ఇంటికి వెళ్ళినా అమ్మ నాన్నగారు అవసరమైనటువంటి రోడ్లు వేశారు, మాకు డ్రైన్లు వేశారు, మాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి గట్టిగా చెప్తున్నారు. అయితే కొన్ని సమస్యలు ఎట్లా వస్తాయనంటే, మనం చేయాలనుకున్న పనులు కూడా ఎదుటి వాళ్ళు ఆపే ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నాలన్నీ విఫలం చేసుకొని నాన్నగారు ఖచ్చితంగా జనాలకి మంచి చేయాలి అని చెప్పి ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆ మంచితనాన్ని, దానికి సంబంధించింది అర్థం చేసుకొని జనాలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. తప్పకుండా నాన్న మళ్ళీ భారీ మెజార్టీతో గెలుస్తారన్న నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రజలందరికీ ఇంకా ఏమన్నా చెయ్యాలా అనే తాపత్రయం నాన్నగారికి ఉంది. కాబట్టి ఇంటికి వెళ్ళంగానే మొట్టమొదటి ప్రశ్న ఓట్ల గురించి కానీ, ఓట్లు మనకి ఎంత వస్తాయని కానీ కాకుండా ప్రజలందరూ బాగున్నారా, వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉన్నాయని అడుగుతారు నాన్నగారు. కాబట్టి తప్పకుండా అటువంటి నాయకుడిని గెలిపించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి తప్పకుండా ఫ్యాన్కి ఓటేసి నాన్నగారిని గెలిపించుకుంటారు.